కొన్ని సీతాఫలం ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం రండి. ఇది మొత్తం తినేసినాయి కూడా పిట్టలు, కాయ మొత్తం. అరే రే కొంచెం ముందు చూడాల్సింది కదా. రెండు సీతాఫలకాయలు వండినాయి, తెంపుదా ఉన్న టైంకి ఇది ఒకటి తినేసింది ఆల్రెడీ. పిట్టలు తినేసినాయి, అయినా తెంపి చూపిస్తా. అసలు ఎంత నీట్గా తినేసినాయి. కొంచెం ఉంది, ఎంత పెద్ద కాయ. చూసుంటే బాగుండే తెంపేసేదాన్ని, బట్ కొంచెం చూడలేదు. ఇదిగో మమ్మీ. సో 2 కాయలు అయితే పండాయి, ఒకటి తెంపాను. అదైతే చాలా వరకు పిట్టలు తినేసాయి, అయినా కూడా తెంపిన. మిగతా కొంచెం ఉంది కదా. సో ఇంకొకటి వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు, కాకపోతే మేము కొంచెం ముందు చూడాల్సింది, చూడలేదు. సో ఇట్లా స్వీట్నెస్కి చిన్న చిన్న వైట్ అండ్ బ్లాక్ చీమల్లాగా వచ్చినాయి. సో వీటితో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మంచిగానే ఉంటుంది కాయ. ఈరోజు ఒక్కరోజు చూస్తే రేపు మార్నింగ్కి ఇది ఓపెన్ చేసి ఇట్లా కట్ చేసి చూపించవచ్చు. ఇంకా రేపటికి మంచిగా పండుతుంది. భలే చెట్టు మీదే పండినాయి కాయలు. మమ్మీ ఇదిగో. పండిపోవడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎంత బాగా అనిపించిందో. ఇట్లా చెట్టు మీద ఇట్లా క్రాక్గా ఇట్లా పగిలిపోయి చెట్టు మీద అనిపిస్తుంటే ఎంత బాగుందో చూడండి. ఈ సీతాఫలం పక్షులు కొట్టేసినా కూడా ఇంకా హాఫ్ ఉంది. సో ఇది నేను కొంచెం దీన్ని చూసినా మస్తు స్వీట్ అనిపించింది. ఇంకొకటి ఫుల్గానే ఉంది. ఇది ఈరోజు ఒక్కరోజు ఉంచితే రేపు మార్నింగ్కి మంచిగా తినొచ్చు. మంచిగా అనిపిస్తున్నాయి ఇట్లా చెట్టు మీదే పండటం. ఇవన్నీ ఆర్గానిక్ సీతాఫలాలే, అసలు ఒక్కటి కూడా ఫెర్టిలైజర్స్ వేసి పండించము ఇంట్లో. మామిడి చెట్లైనా, సీతాఫలం అయినా, జామ పండ్లైనా, ఏ అయినా. సో నెక్స్ట్ హార్వెస్ట్కి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఈ సీతాఫలం. ఈసారి తక్కువ వచ్చినాయి. సో అసలు సమ్మర్లో ఇప్పుడు నాకు ఒక దగ్గర ఒక 10 కాయల దాకా వచ్చినాయి.